నీవు మోషేని గమనిస్తే, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే, నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు దేవుడు. కానీ ఆ భాగ్యము దేవుడు ఆదాముకు అవ్వకు మాత్రమే ఇచ్చాడు. వారు మాత్రమే దేవుడిని నేరుగా చూడగలిగారు. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి వచ్చి పడింది. ఎప్పుడైతే అవిశ్వాసమునకు చోటు ఇచ్చారో, ఎప్పుడైతే సాతానుకు చోటు ఇచ్చారో, వారి యొక్క జీవితంలో జరిగింది ఏంటి అని అంటే, వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతాను వచ్చాడో వారి జీవితంలో వచ్చినటువంటి పెను మార్పు ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి, శారీరక నేత్రములు తెరవబడ్డాయి, పాపాన్ని చూసేటువంటి కన్నులు ముందు మూయబడ్డాయి. ఎప్పుడైతే సాతాను ప్రేరేపించాడో పాపాన్ని చూడగలిగేటువంటి కన్ను